వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ ట్రయాంగిల్ సూసైడ్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్యలపై రోజు రోజుకి ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాయి. అయితే కొనసాగుతుంది, ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 15 రోజులు గడుస్తున్నా సరే కొలిక్కి రాకుండా ఉంది కేసు. అయితే ముగ్గురు ఆత్మహత్యలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసులు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతోనే ఈ అనుమానాలు లేవనెత్తుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే పోలీసుల తీరుపై కూడా ఇప్పటికే చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాతే మిస్టరీ వీడే అవకాశం ఉందంటున్నారు ఎస్పీ సింధు శర్మ. మరి రిపోర్ట్ల పేరిట పోలీసులు కాలయాపన చేస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురి వాట్సాప్ చాటింగ్, కాల్ డేటా కూడా సేకరణ చేశారు. ఈ నేపథ్యంలో వీటికి ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరి కాల్ డేటా అలానే వాట్సాప్ చాటింగ్ ని కూడా సూసైడ్ మిస్టరీ బహిరంగంగా పరుస్తారా, లేదంటే దాని ద్వారానే బయటికి ఏమైనా సొల్యూషన్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే వచ్చిన సొల్యూషన్ ని కూడా ఉన్నత అధికారులతోనే నివేదిస్తారనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్లో అందిస్తారు. రాజేష్, అయితే ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు? కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్, శృతి, సాయి కుమార్ ప్రమాదవశాత్తు జారిపడ్డారా, లేదంటే వీరు ముగ్గురు కూడా కలిపి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా? అసలు ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎందుకు దీని మీద అసలు ఆన్సర్ అనేది ఇవ్వట్లేదు? అప్డేట్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కామారెడ్డి జిల్లా సదాశివనగర్, అడ్లూరు, ఎల్లారెడ్డి, పెద్ద చెరువులో ముగ్గురు ఆత్మహత్య సంచలనం రేపింది. ఇప్పటికే మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ట్రయాంగిల్ సంబంధించిన సూసైడ్ ఏదైతే జరిగిందో 15 రోజులు గడుస్తున్నా ఇంకా మిస్టరీ అయితే వీడలేదని చెప్పుకోవచ్చు. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీవీపేట మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి, బీవీపేటలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురు కూడా కామారెడ్డి సంబంధించిన అడ్లూరు, ఎల్లారెడ్డి, పెద్ద చెరువులో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మొదటగా ఒకరు ఆత్మహత్య చేసుకున్నారా, మిగతా ఇద్దరు వెళ్లి కాపాడే ప్రయత్నంలో నీటి మునిగి ఊపిరాడక చనిపోయారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తారు. దానికి తగ్గట్టు కూడా అలాగే వచ్చి కూడా పోలీసులు నిర్ణయం వస్తున్నారు. కానీ ఒకరు ఆత్మహత్య చేసుకుంటే ఇద్దరు వెళ్లారా అనే కోణంలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో 15 రోజులు గడుస్తున్నా కూడా దీనికి సంబంధించిన మిస్టరీ ఇంకా విడలేదని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దానికి సంబంధించిన డాటా బయట పెట్టలేదు, దానికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా వెల్లడించలేదు. 5 రోజులు గడుస్తున్న కొద్దీ కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో ముగ్గురు చెరువులో నీట మునిగిన తర్వాత మృతి చెందిన సంఘటనకు సంబంధించి కానీ, ఇప్పటి వరకు ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించి కానీ, అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఇప్పటి వరకు భయపెట్టలేదు. దీంతో ఫోరెన్సిక్ ల్యాబ్ తో పాటు సెల్ ఫోన్ డాటా ఏదైతే ఉందో అలాగే ఈ రిపోర్ట్ అంతా కూడా పోలీసుల స్వాధీనంలో ఉంది. ముగ్గురు మృతుల మధ్య వాట్సాప్ చాటింగ్ తో పాటు కాల్ డేటాతో తుది దశకు విచారణ అయితే చేరుకొని చెప్పుకోవచ్చు. కానీ కేసు మిస్టరీ బహిరంగపరుస్తారా లేదా నివేదికనే ఉన్నతాధికారులకు పంపిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. ఇప్పటికే చాలా వరకు కూడా ఇటు సాయి కుమార్ కుటుంబంలో కావచ్చు, ఇటు శృతి కుటుంబంలో కావచ్చు, అలాగే నిఖిల్ కుటుంబంలో కావచ్చు, మొత్తం వీళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడారు, ప్రాథమిక సమాచారాన్ని తీసుకున్నారు. అలాగే వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ కావచ్చు, వాట్సాప్ కాల్ డాటా కావచ్చు, ఎవరు ప్రేమ వ్యవహారం కొనసాగించారు, ఎవరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ముగ్గురిట్లో ఎవరిని ఇబ్బంది పెట్టారనే కోణంలో విచారణ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు ఎస్పీ సింధు శర్మ క్లియర్ చెప్పింది, పూర్తి డాటా వచ్చినాకనే దీనికి సంబంధించిన వివరాలు బయట వెల్లడిస్తామని చెప్పారు. కానీ 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు పోలీసులపై ప్రెషర్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు 15 రోజులు గడుస్తున్నా దీనికి సంబంధించిన పూర్తి డాటా ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేని కోణంలో కొద్దిగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎస్పీ సింధు శర్మ క్లియర్ గా చెప్పింది, ఇంకా కొనసాగుతుంది, విచారణ కొనసాగుతుంది, ఇంకా డాటా రావాల్సి ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్ తో పాటు అలాగే కాల్ డేటా, పూర్తి డాటా తీసుకున్నాం. ఒకరు ఆత్మహత్య చేసుకునే సందర్భంలో మిగతా ఇద్దరు కాపాడే ప్రయత్నం చేశారని చెప్పి కూడా ఒక వివరణ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ పూర్తి వివరాలు సేకరించి పూర్తి వివరాలు డాటాని మీడియాకి కానీ లేకపోతే బయట పెట్టే ఇప్పటి వరకు ప్రయత్నం అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. ఇంకా వివరాలు తెలుసుకుంటే మాత్రం ఇంకా విచారణ కొనసాగుతుందని చెప్తూనే ఉన్నారు. అయితే రాజేష్, మనం చూసుకున్నట్లయితే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు అని చెప్తున్నారు పోలీసులు. దాంతో పాటునే కాల్ డేటా, చాట్ రికార్డ్స్ కూడా ఇంకా రాలేదని చెప్తున్నారు. కానీ 15 డేస్ గడుస్తుంది. 15 డేస్ గడిచినా సరే అవి ఇంకా రాలేదు అని చెప్పుకోవడంలో ఏమైనా అబద్ధం ఉందా, లేదంటే వచ్చినా సరే బయటికి చెప్పాలి అనుకోవట్లేదా ఉన్నతాధికారులు? అంటే పోలీస్ శాఖలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు పోలీస్ శాఖలో ఏదో కామారెడ్డి జిల్లాలో జరిగిన ఇద్దరు పోలీస్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు, ఒక సొసైటీలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, ఈ ముగ్గురు ఈ ట్రయాంగిల్ సంబంధించిన సూసైడ్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో పాటు ఎస్పీ సింధు శర్మ పైన కొద్దిగా ప్రెషర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలతో సేకరించి డాటాను బయట పెట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు విచారణ. ఎందుకంటే ఈ విచారణలో ప్రేమ వ్యవహారం ఉంది,
అలాగే ఇబ్బందులు పెట్టిన క్రమం ఉంది. అలాగే వాట్సాప్ చాట్ ఉంది, కాల్ డేటా ఉంది. దానికి సంబంధించిన తోడు సాయి కుమార్ ఎస్ఐగా పనిచేస్తున్నాడు బికనూరు సంబంధించి. అలాగే బీబీపేటలో శృతి కానిస్టేబుల్ లో పనిచేస్తుంది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తున్న నిఖిల్ కావచ్చు. ఈ ముగ్గురి కుటుంబ సభ్యుల వ్యవహారం ఉందో, కుటుంబ సభ్యుల్లో జరిగిన గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా సున్నితమైన విషయాలు కాబట్టి చాలా గుప్తంగా సీరియస్ గా తీసుకున్నారు. ఎంక్వైరీ కూడా, విచారణ కూడా సీరియస్ గా జరుగుతుంది. ఏదైతే కుటుంబ సభ్యులకు ఇబ్బంది పెట్టకుండా ఇటు ట్రయాంగిల్ సూసైడ్ కి సంబంధించిన వివరాలు కావచ్చు, అలాగే వీళ్ళు పెద్ద చెరువులో మునిగిన తర్వాత ఎవరు ముందుకు ఆత్మహత్య చేసుకున్నారు, మిగతా ఇద్దరు ఎవరు కాపాడే ప్రయత్నం చేశారు, ఎవరు ఇబ్బంది పడ్డారు, అలాగే పెద్ద చెరువు దగ్గరికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇదంతా కూడా పెద్ద ఎత్తున మిస్టరీగా మారింది. కాబట్టి విచారణ అందుకే స్లోగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన విచారణ పూర్తి చేస్తున్నారు. మాక్సిమం అయితే తుది దశకు వచ్చింది విచారణ. దీనికి సంబంధించి కూడా ఏదైతే కాల్ డేటా, అలాగే ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మాక్సిమం 5 నుంచి 10 రోజుల్లో వస్తాయని ఇప్పటి వరకు వైద్యులు చెప్పారు. దాంతో పాటు రిపోర్ట్లు వచ్చినప్పుడు కూడా మరికొన్ని వివరాలు సేకరించడానికి కొద్దిగా ఆలస్యం అవుతున్నట్టు కూడా పోలీస్ శాఖలో వినిపిస్తున్న మాటలు. కానీ ఏదైతే విచారణ మాత్రం తుది దశకు చేరింది. మరికొన్ని రోజుల్లో ఆ విచారణకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అటు సాయి కుమార్ కుటుంబంలో భార్య మహాలక్ష్మి కావచ్చు, తను కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తన నుంచి వివరాలు సేకరించారు. అలాగే వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇంకా క్లుప్తంగా తేలాల్సి ఉంది కాబట్టి అందుకే విచారణ స్లో అవుతుందని కూడా పోలీసు వర్గాలు చెప్తున్నారు. కానీ ఏదైతే ఆలస్యం అవుతున్న కొద్ది పెద్ద ఎత్తున కొద్దిగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొద్దిగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కొద్దిగా సంయమనం పాటించాలని చెప్పి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ఈ సంచలనమైన ఏదైతే ఘటన జరిగిందో దీనికి వివరణిచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఎస్పీ సింధు శర్మ మరికొన్ని రోజుల్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే రాజేష్, మరి ఎస్ఐ సాయి కుమార్ ని ఎలా వర్క్ చేసేవారని దానిపై స్టేషన్లో ఎవరైనా అధికారులు ఏమైనా చెప్పుకొచ్చారా ఆయన గురించి? అంటే ఆయన ఇలా పనిచేసేవారని చెప్పి ఏమైనా చెప్పుకొచ్చారా? అలానే ఎస్ఐకి కానిస్టేబుల్ శృతి మధ్య సాన్నిహిత్యం ఎలా ఉండేది అనే దానిపై అక్కడ పోలీసు అధికారులు ఏమైనా మాట్లాడారా? ఎస్ఐ సాయి కుమార్ కి అలాగే కానిస్టేబుల్ శృతి మధ్య గతంలో కూడా ఇలాంటి అంటే ఇప్పటివరకు వచ్చిన ఆరోపణలే మనం క్లియర్ గా చెప్తాం. ఏదైతే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అలాగే శృతి నిఖిల్ కి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారని నేపథ్యంలో వాట్సాప్ చాట్ లో కూడా అదే ఉన్నట్టు తెలుస్తుంది. పోలీస్ వర్గాల్లో కూడా కొద్దిగా అవే ఆరోపణలు ఉన్నప్పటికీ ఇక సాయి కుమార్ విషయానికి వస్తే సాయి కుమార్ చాలా బీద కుటుంబం నుంచి పైకి వచ్చాడు. మా పోలీస్ శాఖలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే ప్రభుత్వ సంబంధించిన ఏదైతే ఎగ్జామ్స్ కి సంబంధించి ప్రిపేర్ అయినప్పుడు ప్రభుత్వం 3 ఉద్యోగాలు ఒకటేసారి సాధించుకున్న విషయంలో పోలీస్ శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. చాలా ఉత్తమ పోలీసు అవార్డు కూడా తీసుకున్న చరిత్ర సాయి కుమార్కి ఉంది. అంతేకాకుండా పోలీస్ శాఖలో పనిచేస్తున్నప్పుడు ఆత్మహత్యలకు సంబంధించి ప్రేమ వ్యవహారంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకోబోతున్నా కూడా వాళ్ళకి ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఇచ్చి ఆత్మహత్యలు చేసుకోవద్దు, తల్లిదండ్రులు కష్టపడి పెంచి పోషించారు, ఉన్నతమైన చదువులు చదవండి, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోండి, ఇలాంటి ఆత్మహత్యలు ప్రేరేపించద్దనే కోణంలో కూడా చాలా సార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టిన సందర్భం సాయి కుమార్ నేపథ్యం. కానీ శృతికి సంబంధించి విషయానికి వస్తే శృతి గతంలో మ్యారేజ్ అయిన తర్వాత డివోర్స్ అయింది. తర్వాత శృతి నిఖిల్ కి సంబంధించిన ప్రేమ వ్యవహారం కొనసాగినప్పుడు బీబీపేట పోలీస్ స్టేషన్ కి సాయి కుమార్ వచ్చాడు. సాయి కుమార్ వచ్చిన తర్వాత సాయి కుమార్ కి శృతికి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగిందనే ఆరోపణలు బయటకు వెళ్తాయి. కానీ అది ఎంతవరకు నిజం అనేది పోలీస్ శాఖ పూర్తి డాటా బయటకు వచ్చే వరకు తెలియదు. కానీ నిఖిల్ శృతి ఇద్దరు వ్యవహారం కొనసాగింది, ఇద్దరు పెళ్లి చేసుకున్న నేపథ్యంలో సాయి కుమార్ ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది, లేకపోతే నిఖిల్ శృతి ఇద్దరు ఆత్మహత్య చేసుకుందామని పెద్ద చెరువు దగ్గర వచ్చారా, లేకపోతే ఆ కోణంలో శృతికి సాయి కుమార్ ఇద్దరు కలిసి ఒక దగ్గర పనిచేస్తారు కాబట్టి సాన్నిహిత్యం ఉంటుంది కాబట్టి ఆత్మహత్య చేసుకునే క్రమంలో ఆయనకు తెలిసి అక్కడ కాపాడే ప్రయత్నం చేశాడా, లేకపోతే ఇలాంటి చాలా విషయాలు కూడా ప్రశ్నలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఇవన్నిటికీ నివృత్తి చేయాల్సిన అవసరం ఎస్పీ సింధు శర్మ పైన ఉంది. ఎందుకంటే ఇది 15 రోజులు కొనసాగుతున్న విచారణ అయితే ఉందో సీరియస్ గా కొనసాగుతుంది. ఇక్కడ కూడా ఏ డీటెయిల్స్ కూడా బయట పెట్టలేదు. ఎందుకంటే ఇదంతా కుటుంబ నేపథ్యం, అలాగే ప్రేమ వ్యవహారం, ఆత్మహత్య చేసుకున్నారు. అందులోనూ ఒకరు ఎస్ఐ ఒకరు కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. ఇదంతా పై స్థాయిలో ఉంది కాబట్టి ఎస్ఐ స్థాయిలో ఉన్న సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇదంతా వ్యవహారం కూడా కొద్దిగా సీరియస్ గా జరిగింది. అందుకే విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో చాలా విషయాలు కూడా క్లుప్తంగా చెప్పాల్సిన అవసరం సింధు శర్మ పైన ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజేష్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. నిజామాబాద్ ట్రయాంగిల్ సూసైడ్ వెనుక మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్,
కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్యలపై ఇంకా మిస్టరీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 15 రోజులు గడుస్తూ ఉన్న కేసు ఇంకా కొలిక్కిరాని పరిస్థితి నెలకొంది. ముగ్గురు ఆత్మహత్యలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు ఎలాంటి అప్డేట్ లేకపోవడంపై పోలీసుల తీరుపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు వచ్చిన తర్వాతే మిస్టరీ వీడే అవకాశం ఉందంటున్నారు ఎస్పీ సింధు శర్మ. రిపోర్టులు పేరిట పోలీసులు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు కూడా లేవనెత్తుతున్నాయి. మరి ఇప్పటికే ముగ్గురి వాట్సాప్ చాటింగ్, కాల్ డేటా కూడా సేకరించారు. వీటి ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అసలు సూసైడ్ మిస్టరీ బహిరంగ పరుస్తారా, కేవలం ఉన్నత అధికారులకు నివేదిస్తారా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి.